హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఫైనల్ రిజల్ట్ కోసం చాలా వెయిట్ చేశాను అనమాట. ఇదైతే 1 మంత్ నా జర్నీ అనమాట. మేకప్ బుల్గాని మేకప్ అకాడమీలో వీళ్ళందరూ 28 మెంబర్స్ ఉన్నాము అనమాట. మేము బ్యాచ్ వచ్చేసి 16th బ్యాచ్. సార్ అయితే ప్రతి మేకప్ చాలా డీటెయిల్గా చెప్పారు. ఇదైతే బ్రైడల్, పెళ్లి కొడుకు బ్రైడల్ ఎట్లా చేయాలని చెప్పేసి మేడం వచ్చి మధ్యలో జోక్స్ వేస్తున్నారనమాట. చాలా కామెడీ జరిగింది. వాయిస్ అయితే కొంచెం అరబరిగా ఉంది, అందరూ వచ్చేసారు, అందుకని వాయిస్ యాడ్ చేయలేదు, లేదంటే చాలా బాగుండేది. సార్ అయితే బుల్గాని అకాడమీలో ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. నాకు తెలిసిన అకాడమీలు అన్నీ సెర్చ్ చేశాను. 3 months తర్వాతే నేను బుల్గాని అకాడమీలో జాయిన్ అయ్యాను. అమౌంట్ అయ్యింది, అయినా పర్వాలేదు. సార్ ఓపెన్గా అన్ని టిప్స్ చెప్తారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. మేడం అయితే సార్ పంచులు వేస్తూ ఉంది. పాప సార్ ఒక్కరే అయిపోయారు అనమాట. మేమందరం ఉమెన్సే అంటున్నారు సార్, నేను ఒక్కడిని అయిపోయానని. సరే, పెళ్లి కొడుకు నేర్పిస్తుంటే పెళ్లి కొడుకుని ఒక్కడే అయిపోయాడని నేర్పిస్తున్నారా అని. సార్ చాలా ఫన్నీగా ఉంటారనమాట. అన్ని టిప్స్ మంచిగా చెప్తారు. మీరు ఎవరైనా మేకప్ నేర్చుకోవాలి అనుకుంటే బుల్గాని అకాడమీని అప్రోచ్ అవ్వండి. ఇదైతే ప్రమోషన్ కాదు, మా ఇన్నర్ ఫీలింగ్ అనమాట. మా అందరికీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఫైనలీ మంచి రిజల్ట్తో బయటకు వచ్చామన్నమాట. మంచి మేకప్ ప్రొఫెషనల్తో మేము బయటకు వచ్చేసాం, సర్టిఫికెట్ తీసుకొని. ఇంకా బ్యాచెస్ అయితే రన్నింగ్ అవుతున్నాయి, చెప్తున్నారు క్లాసెస్. అవి కూడా ఒకసారి వెళ్ళి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మీకు అందరికైతే. మేమైతే 28 మెంబర్స్ మేకప్ ఎట్లా వేసామన్నీ రిజల్ట్ చూపిస్తా. ఇదైతే బ్రైడల్ మేకప్ అనమాట. పెళ్లి కొడుకు వచ్చేసి ఎట్లా మేకప్ వేయాలి, ఎట్లా వేయాలి అని చెప్పేసి డీటెయిల్గా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మేడం సారీ ప్రిపేరింగ్ చేస్తారు. సార్ వేరే సార్ ఉన్నారు హెయిర్ స్టైల్కి, ఆయన అయితే హెయిర్ స్టైల్ చేస్తారు. మేమందరం అనమాట ఒక మాట మీద తీసుకున్నాం అన్నమాట, 6 members. సార్ ఆఫర్స్ మన బడ్జెట్లో లేకపోయినా సరే, మనకి అమౌంట్ ఇష్యూ అయినా సరే, మనకు ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తారనమాట. మినిమం వచ్చేసి 45,000 సార్ దగ్గర ఫీజు. 35 daysకి 45,000. ప్రొడక్ట్స్ 2 yearsకి సంబంధించిన మేకప్ ప్రొడక్ట్స్ మాత్రమే సార్ ఫ్రీగా కిట్ ఇస్తారు. హెయిర్ కిట్ వచ్చేసి సార్ ఇవ్వరు, మనం తీసుకోవాలి. మొత్తం బడ్జెట్ పెట్టుకుంటే 60కి అయిపోతుందన్నమాట మనకి, 60,000కి. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట. అమూల్య అక్క అనమాట, చాలా క్లోజ్ అనమాట. అందరినీ మిస్ అవుతున్నా, చాలా ఎమోషనల్ అయిపోయాం లాస్ట్కి వచ్చేసి. ఇంకా చాలా నా హార్ట్కి టచ్ అయిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోలో ఉంటారు, చూడండి. దీని వచ్చేసి అశ్విని, అస్సలు వదిలిపెట్టదు. అశ్విని వాళ్ళ పాప చాలా క్యూట్గా ఉంటుంది. తిను అశ్విని వాళ్ళ పాప. వైష్ణవి డాక్టర్. మేమందరం బ్యాచ్ అనమాట, 7 members. ఒక ఆమె నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవుతామని చెప్పి ఎగ్జిట్ అయ్యింది. ఈ ఆంటీ వచ్చేసి లాయర్ ఆంటీ. నా కోసం ఫీడ్బ్యాక్ ఇస్తుంది, నేను మంచిదని అని చెప్పేసి వాయిస్ కట్ చేశాను. సరస్వతి చాలా మంచిది, అందరితో మింగిల్ అవుతుంది అని చెప్పేసి అంటుందన్నమాట. తిను వచ్చేసి సులోచన, ఒక యూట్యూబర్ అండ్ ఇన్స్టాలో మంచిగా రీల్స్ చేస్తూ ఉంటుంది. మంచిగా అంటే తనకు మంచిగా కావాలంటే ఐడియా ఇస్తారు. వీళ్ళందరూ నా బెస్టీస్ అనమాట. ఎటువంటి గొడవలు లేకుండా 35 days చాలా ఈజీగా గడిచిపోయింది, చాలా ఫ్రెండ్లీగా గడిచిపోయింది. ఇది చాలా క్యూట్గా ఉంటుంది. అక్క నాకు సారీ కట్టు అని చెప్పేసి మేమందరం అనమాట. కొంతమంది డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అందరూ కూడా నేను 2 steps ఎగిరాలండి. ఈమె గాడ్ లుక్కి ఉంటుంది చూడండి, గాడ్ లుక్కి తిను వేసిందనమాట. సార్ తిన్న తీసుకున్నారు గాడ్ లుక్ అయితే. వీళ్ళిద్దరూ తిరుపతి పాపలు. వీళ్ళందరినీ చాలా మిస్ అవుతున్నా. మై బేబీ, క్యూట్ బేబీ. ఇంకా వీళ్ళందరి గురించి ఎంత చెప్పినా తక్కువ అనమాట. ఎవ్వరు అసలు సీరియస్ అవ్వరు, చాలా క్లోజ్గా ఉంటారు, చాలా లైట్గా తీసుకుంటారు. ఏదైనా గొడవ వచ్చినా సరే సార్ మాకు అందరికీ చెప్తున్నారనమాట, ఎంత అమౌంట్ తీసుకోవాలి, ఎట్లా బడ్జెట్ పెట్టుకోవాలి, ఎట్లా మూవ్ అవ్వాలని చెప్పేసి. మేము ప్రతి డే ఇట్లాగా ఒక జ్యూస్ తీసుకుంటాం. గాడ్ లుక్ వచ్చిన తర్వాత డెవిల్ లుక్ అనమాట. డెవిల్కి నందిని ఒక ఆమె వచ్చింది, అంటే ఆమె కాదు, అందులో వచ్చేసేనే తనని ఒక ఫ్రెండ్
బుల్గాని అకాడమీలో ఒకటి వర్క్ చేసే అమ్మాయి, తను గాడ్ లుక్ డెవిల్ లుక్ వేస్తుండే, అసలు అందరినీ భయపెట్టింది తను అమ్మాయి అని చెప్పి మర్చిపోయాం మేము అసలు. అయితే ఫైనల్ డే అనమాట. ఎవరికి వాళ్ళు బ్రైడల్ని మోడల్ని తీసి తెచ్చుకున్నారు ఎంత అమౌంట్ ఇచ్చి. మా రిజల్ట్ 35 days రిజల్ట్ మొత్తం వీళ్ళ మీద ప్రయోగిస్తున్నాం మేము. ప్రయోగించి వీళ్ళని మంచిగా రెడీ చేసి కెమెరా ముందుకు తీసుకొచ్చి సార్ మాకు రివ్యూస్ ఇస్తారు, మేము సార్కి రివ్యూస్ ఇస్తామన్నమాట. అందరూ రెడీ చేశారు. ఒక ఆమె వాళ్ళ ఫ్రెండ్ అని, మా బ్యాచ్లో మేము మాత్రం రెడీ చేసుకోవద్దు అన్నారు, కానీ వీళ్ళు మాత్రం ఒకరికొకరు ఫ్రెండ్స్ అని చెప్పేసి హెల్ప్ చేసుకున్నారు. కానీ రివ్యూస్ మిస్ అవుతాయని చెప్పి మేడం అన్నారు. ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు వీళ్ళు. ఈమె వాళ్ళ ఫ్రెండ్ అంట, ఎక్కడి నుంచో తీసి తెచ్చుకున్నారు. మేమందరం కూడా బ్రైడల్ని అమౌంట్ ఇచ్చి 3000, 2000, 2500 ఇచ్చి తీసి తెచ్చుకున్నాం. తను మా ఫ్రెండ్ స్వాతి, ఈయన హెయిర్ స్టైల్ సార్ అనమాట. పాపం పేరుకే మేమందరం బ్రైడల్ తీసి తెచ్చుకుని మేము రెడీ చేస్తున్నాం, కానీ అందరికీ సారే హెయిర్ స్టైల్ చేశారు. 38 మెంబర్స్కి. తిన వైష్ణవి ఏంటో ఫోన్ నొక్కుంటూ ఉంది పాపం బిడ్డ. తన మోడల్ పక్కన ఉంది, తన మోడల్ ఏమో వేరే ఫోన్ నొక్కుంటూ కూర్చుంది. వీళ్ళకి ఫుడ్ అకాడమీ మొత్తం ఇది నా ఫైనల్ రిజల్ట్ అనమాట. హెయిర్ స్టైల్ మాత్రం సార్ వేశారు, కొంచెం హెల్ప్ చేశారు. ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్గా వేస్తా. గాడ్ లుక్ ఏమైనా గుర్తుందా, వీడియో తీసాను మీకు. చాలా పర్ఫెక్ట్గా చెప్పారు, ప్రతి మూమెంట్ కూడా సార్ చాలా నీట్గా వచ్చింది. మా బ్యాచ్ మేమందరం బెస్ట్ అనమాట. 4 members జెన్యూన్గా ఉంటాం, ఏమి సీక్రెట్ మెయిన్ చేయము. నాకు అశ్విని మేకప్ వేసింది ఆ రోజు. సార్ అయితే సూపర్గా ఉందని చెప్పి రివ్యూస్ ఇచ్చారు. వీళ్ళందరూ బ్రైడల్స్ అనమాట. మేము రెడీ చేసిన తర్వాత ఇట్లున్నారు వీళ్ళు. బిఫోర్ పిక్స్ అయితే తీయలేదు. సార్ మాకు టిప్స్ చెప్తా హ్యాపీగా, లాస్ట్ డే కాబట్టి మంచిగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. సీక్రెట్స్ అన్నీ మా దగ్గర రిమూవ్ చేస్తూ ఉన్నారనమాట. తినే లాస్ట్ బ్యాచ్ ఆమె ఈ బ్యాచ్లోకి వచ్చింది. మేమందరం చిన్నగా డ్యాన్స్ చేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం, లాస్ట్ డే కాబట్టి అని చెప్పేసి. పార్టీ మాకు కేక్ కటింగ్, ఫుడ్ అన్నీ సారే ప్రొవైడ్ చేశారు. ఎంత స్టెప్పులు వేస్తున్నారు. ఈ మూమెంట్ కోసం వెయిట్ చేశాను. ఎప్పుడు సర్టిఫికేట్ ఇస్తారా, ఎప్పుడు కంటిన్యూ చేద్దామా, ఇంత అమౌంట్ ఖర్చు పెట్టాం అన్న బాధ కూడా లేదైతే నాకు. నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నా డెఫినెట్లీ. ఇదంతా మా బ్యాచ్ అనమాట. ఇందులో నేను లేను, ఫోటో తీసింది నేనే. నెక్స్ట్ యాడ్ అయ్యాను. సార్ మంచిగా స్టిల్ ఇస్తారు ఫొటోస్ వచ్చిన తర్వాత. మేమందరం కొంచెం పిక్ తీసుకుందాం లాస్ట్ వీక్ అని చెప్పేసి ఇట్లా దిగామన్నమాట. బయటకు వచ్చి మేడం తర్వాత యాడ్ అయ్యారు. This is final photo. Bye. Subscribe to my channel.